ఇప్పుడు మరో అద్భుతమైన క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీ టాలెంట్ అంతా వాడి ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి సిచ్యువేషన్ వస్తే మీరేం చేస్తారు? చిన్నప్పుడు తప్పకుండా స్కూల్లోనే మన గ్యాంగులు ఉంటాయి అండ్ అలాగే కాలేజ్కి వచ్చాక కూడా ఉంటాయి. బట్ చిన్నప్పటి ఫ్రెండ్, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మనతో బాగా అల్లరి చేసిన ఫ్రెండ్స్ కనుక ఇప్పుడు ఈ ఏజ్ లో మళ్ళీ కనిపిస్తే ఏం చేస్తారు? చిన్నప్పుడు నెక్కర్ వేసుకొని తిరిగినాం కదా, ఇప్పుడు కూడా వేసుకొని తిరుగుతాం దా అంటారు. చిన్నప్పుడు మీ ఏరియాలో కుక్కలు ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు ఉంటాయి భయ్యా. ఎండ తొడంతా కలిసియో. చిన్నప్పుడు అమ్మ నాన్న ఆట ఆడుకున్నాం కదా, మళ్ళీ ఆడదామా? అబ్బాయితోనా? నేనైతే కామెడీ జోకులు చెప్తాను. అన్న క్వశ్చన్ అడుగుతానా, దానికి మీరు సమాధానం చెప్పాలి. తీగ పైన కోడి ఉంది, కోడి గుడ్డు పెట్టింది, గుడ్డు కింద పడలే, ఏమైంది? తీగ కరెంట్ ఉంది కదా, దాని తగిలి ఆమ్లెట్ అయిపోయింది. కాదు, మరేమైంది? కోడి టైర్ వేసుకుందానా? కనీసం అవేనే వేసుకుంటున్నాయి. చిన్నప్పుడే నలుగురు మెయింటైన్ చేస్తున్నావు, ఇప్పుడు ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి క్లీనింగ్ చేస్తుండేవాడు ఆయన, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. నా చిన్నప్పటి ఫ్రెండ్ కలిస్తే ఖాళీగా ఉన్నావా కమిట్ అయ్యావా అని అడుగుతుంది. చిన్నప్పుడు ఇచ్చిన ముద్దులు తిరిగి ఇచ్చేయమంటాను. భయ్యా తిరిగిచ్చే. నువ్వు వద్దండ వేరేషా తగ్గిపోతే ఫస్ట్ చూడంగానే ఆమె కాళ్ళకి మెట్టులు ఉన్నాయా లేవా అని చూశాను. నేను అన్నది అబ్బాయి, చిన్నప్పటి ఫ్రెండ్ అబ్బాయి కనిపిస్తే ఏం చేస్తావు? ఎవరైనా అన్నావు కదా అబ్బాయిని అమ్మాయిని. నీకు మాత్రం అబ్బాయి చెప్పు. ఏముంది, రౌండ్ టేబుల్ వేసి మీ చిన్నప్పటి అమ్మమ్మ ఉందా పోయిందా అని అడుగుతా. ప్రదీప్ మీ ఇంటి పక్కన ఉండేవాడు, ఇప్పుడు కూడా ఉండా? అవును, ఇప్పుడు అక్కడే ఉన్నా అమ్మా, సైకిల్ టైర్ కొట్టుకుంటూ. నీ చిన్నప్పుడు చండాలంగా ఉండేవాడు, ఇప్పుడేంటి ప్రదీప్ లా హ్యాండ్సమ్ గా తయారయ్యావు? మేము కూడా స్కూల్లో ఉన్నంత వరకు అలా ఉండేవాళ్ళం. దాని తర్వాత ఇది లోపల చూసాం, అంతే తేడా. అమ్మాయి కలిస్తే పిండి పండైందే బొమ్మాలి. లైన్ లో రండమ్మా, పాస్ గా రండి. రెడీ, 1 2 3. వద్దమ్మా, తక్కువ అలా కొట్టకండి. అది నన్ను కళ్ళు మూసుకో. అరే తగులుతుందమ్మా. భయ్యా మనమే గెలిచాం భయ్యా. ఎస్, వెరీ గుడ్, కూర్చోండి. సూపర్. అంతా బానే ఉంది, అందరూ బానే కొట్టారు. మధ్యలో ఆవిడ వచ్చింది వెనక సీట్లు వచ్చి ఒక గుద్దింది ఆవిడ. వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. అబ్బా ప్రదీప్, ఈ షో అయిపోయే వరకు అందరు అలాగే పిలవండి కొంచెం, ఎందుకంటే అందరు మహేష్ బాబుని పిలిచారని ఇంతకుముందు చెప్పాను కదా. సో మీరు అందరూ ఒక్కసారి నాతో పాటు చెప్పండి. ఎవరు తిడుతుందో పోతుందో అర్థం కావట్లేదు. ప్రదీప్ పేరు మంచిగా పిలుస్తారనుకుంటే ఏదో తిట్టినట్టు పిలిచారు, మంచిగా పిలవండి. మా బ్యాచ్ అంతా అంతేమ్మా. మహేష్ బాబుకి ఉన్నారా ఫ్యాన్స్, ప్రదీప్ కి లేరా? ఓకే, ఇప్పుడు అందరు మళ్ళీ అనండి, ప్రదీప్. ఆ పక్కకి ఆడుకోవడం పిల్లలందరూ. ఓకే, నేను మాత్రం కనిపిస్తే ఏం చేస్తానంటే మెంటల్ హాస్పిటల్ పంపిస్తాను. అప్పుడు నేను మాట్లాడితేనే వినలేదు, ఇప్పుడేం వింటారు? అంటే అప్పటి నుంచి వెళ్దాం అనుకుంది. సరే, ఆమె ఎలాగో వెళ్ళలేదు, కనీసం వాళ్ళనైనా పంపిద్దాం అని అనుకో కదమ్మా. చిన్నప్పుడు పందిలా ఉండేదానివి, ఇప్పుడేమో మొహమ్మద్ ఖాన్ లాగా సన్నగా తయారయ్యావు, ఎందుకలా? వాళ్ళన్నా మారుతున్నారు భయం, మనం అలాగే ఉంటాం, ఏం చేద్దాం? చిన్నప్పుడు చీమల ముక్క వేసుకుని ఇప్పుడు చాలా సెక్సీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంతసేపు చేతులు కట్టుకుని ఉంటావు? मैडम जी, हमारा टॉपिक क्या चल रहा है कि अब बचपन का चड्डी दोस्त मिलता है,
అబ్ మిల్తా హై క్యా కర్తా హై? अगर मैं मिलती हूँ మీరు చెప్తుంటే ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటారమ్మా. अगर मैं मिलती हूँ ఆగ్రా వెళ్ళినప్పుడు तो मैं गला दबा दूंगी అక్కడ అగరబత్తులు కట్టలు కట్టలుగా పెట్టున్నాయి, और 2-3 गालियाँ అక్కడ గల్లీలు ఎక్కువగా ఉంటాయి, एक थप्पड़ పాపడు కూడా కరకరలాడుతూ ఉంటుంది, బాగుంటుంది అంట. फिर बोलना शुरू करूंगी అక్కడ దాకా వెళ్ళగా బౌలింగ్ చేస్తుందంట ఆవిడ. పర్ఫెక్ట్ అర్థమైంది మనకి హిందీ. అరే నీకు చిన్నప్పుడు ఏబిసిడీలు రావు గారు ఇప్పుడన్నా వచ్చారా రావా అని అడుగుతా. ఏబిసిడి వచ్చుగా, ఏ నుంచి జెడ్ వరకు వచ్చారా అని అడుగుతా. ఏ నుంచి జెడ్. నీకొచ్చా? నాకు వచ్చు. 13 ఎక్కం చెప్పు. 13 ఎక్కం. 13 ఒకట్ల 13 13 వన్ టేబుల్ చెప్తాను, ఈజీగా ఉంటుంది జర. 13 అంటే జర పెద్దగా అయిపోతుంది అన్న టేబుల్. 1 అంటే ఒకట్ల ఒకటి. సన్మానం కావాలా? 13 టేబుల్ చెప్తావా? సన్మానం చేసుకుంటా. అదేమన్నా వ్రతమారా రోజు చేసుకోవడానికి? చిన్నప్పుడు కళ్యాణం అయిపోయి మందాలం వస్తావా? చిన్నప్పుడు నీకు జుట్టు ఉండే, నాకు ఇప్పుడు లేదు. చిన్నప్పుడు రోడ్ మీద ఉన్నాయి, ఇప్పుడు ఎడగొంటున్నావు. ఈ మధ్య అసలు వార్తలే. తిన్నారా? నీలో కూడా ఒక రిధం ఉంది దగ్గర. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద మోడల్, నువ్వు ఒక హీరోయిన్, ఫ్యాషన్ షో ర్యాంప్, అందంగా నడుచుకుంటే అమ్మాయి లాగా. అమ్మాయి క్యాట్ వాక్ తెలుసా నీకు? అది సేమ్ అట్లా రావాలి. ఫుల్ రెడీ? ఆ బాయే మేడం, ఇప్పుడు ఆవిడ చూపిస్తారు. చూడు క్యాట్ వాక్ అంటే ఏంటి, ర్యాంప్ వాక్ అంటే ఏంటి. ఫీల్, ఎమోషన్, యాటిట్యూడ్. రెడీ? మ్యూజిక్. థ్యాంక్ యూ. అరే అన్న లేచిండ్రా ఇప్పుడు. అప్పుడు ఎవరు? చిన్నప్పుడు అది నా జీవితం సంఖ్య నాకు ఇచ్చింది. అరే పెద్ద అయిన తర్వాత నాకు ఇస్తున్నాను కళ్ళు. బాగుంది నీ ఫీల్, నాకు అర్థమవుతుంది అన్న. చిన్నప్పుడు ఫ్రెండ్ కనిపిస్తే ఏం మాట్లాడకుండా సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేస్తా ఫేస్బుక్ లో. చిన్నప్పుడు చెడ్డీ లేకుండా పరిగెత్తవాడు, మరి ఇప్పుడు ఇట్లా పరిగెడుతున్నావురా? చిన్నప్పుడు మనం కలిసి పార్క్ వెళ్ళాం, ఇప్పుడు కూడా వెళ్దామా? మీరు తుప్పల్లో కనిపిస్తామంటున్నారు నాకు తెలుసు. బా మీ అక్కాయిలో ఉంది. చిన్నప్పుడు లవ్ లెటర్ ఇస్తే పోయి మీ అమ్మకి ఇష్టం, ఇప్పుడు కూడా అలానే చేస్తావా అని అడుగుతా. అబ్బా అరే బ్యాక్లాగ్స్ ఉన్నాయా? ఎన్ని క్లియర్ చేస్తావా చేయవా? మనం ఇద్దరం ఇంతేనా? అవి క్లియర్ చేయాలా? పాస్ అవ్వాలా? वामो हाँ बोलता है। बचपन में ऐसे होता था कि मुझे वो छोटी कम पैसों वाली लाइक 1 रुपए वाली चॉकलेट देती थी। అమితాబ్ బచ్చన్ గారు చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు, ఆకలి వేసినప్పుడు చాక్లెట్ తినేవారు. अब मिलने के बाद आई विल आस्क 500 रुपीस की चॉकलेट 100 टाइम्स. ఆయన కూడా చిల్లర ఉంటే బాగుండని అనుకుంటున్నారు. 500 కి 1000 కి చాలా డీప్ డిస్కషన్ చేసింది ఆవిడ. अगर मेरा चाइल्डहुड అయ్యో హిందీ మీరు కూడా? ఓ మై గాడ్, ఓ मेरा भगवान. अगर मुझे मेरा चाइल्डहुड फ्रेंड मिल गया మీరు కూడా ఆగ్రా వెళ్తారా? ఓకే ఓకే. तो मैं पहले जाके सोच, अबे कितने दिन से मिला है तू, गधे कहाँ था? ఎవరి కూడా బూతులు మాట్లాడుతుంది. ఆనందాల అరివిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్, నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. టిఫిన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాళ్ళ
కాలక్షేపంకైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ ఏ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్ ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ का बाप ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్